మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో యేసునొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావు అని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండే సెలవిమ్మని ఆయనతో అనేను. ఇక్కడ జెబెదయి కుమారుల తల్లి. జెబెదయి కుమారులు ఎవరు? జెబెదయి కుమారులు ఎవరు? ఇదేంటి ఎవరు చెప్పడం లేదు? జెబెదయి కుమారులు ఎవరు? యేసు ప్రభు శిష్యుల్లో జెబెదయి కుమారులు ఎవరు? యాకోబు, యోహాను. అది యాకోబు, యోహాను వాళ్ళ తల్లి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. మరి తల్లి వాళ్ళని తీసుకొచ్చిందో వాళ్ళే వెళ్ళి తల్లిని తీసుకొచ్చారో తెలియదు, కానీ ఒక రికమెండేషన్ కోసం తల్లిని తీసుకొని వచ్చారు. వాళ్ళు ఇద్దరు వచ్చి మరి ఏదైనా కావాలన్నప్పుడు అమ్మ నువ్వు అడుగు అంటాం కదా, అలాగే వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ తల్లిని తీసుకొని వచ్చారేమో. మరి ఆ తల్లి తన పిల్లల్ని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి యేసు ప్రభు దగ్గరికి రాగానే ఒక మనవి చేయబోయిందంట. ఏదో అడగాలని వచ్చింది అని యేసు ప్రభుకి అర్థమైంది. ఏం కావాలమ్మా నీకు అని అడిగితే ఏం చెప్తుంది ఆవిడ? నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని ఆయనతో అనేను. ఎక్కడంట? ఇక్కడ శిష్యులుగా ఇక్కడ కూడా పక్కనే ఉన్నారు కదా ఇద్దరు. మరి ఈమె ఎక్కడ అడుగుతుంది? నీ రాజ్యంలో. ఆ రాజ్యంలో రాజు ఎవరు? యేసు ప్రభువే రాజు కదా. రాజుగారి పక్కన కూర్చునేలాగా అడుగుతుంది. అంటే చిన్నది అడుగుతుందా ఆవిడ, పెద్దది అడుగుతుందా? చాలా పెద్దది అడుగుతుంది. రాజుగారి పక్కన ఎవరు కూర్చుంటారు? రాజుగారి తర్వాత పోస్ట్ ఎవరిదో వాళ్ళే కదా కూర్చునేది, అంతే కదా. రాజుగారి పక్కన సింహాసనం ఎవరికి వేస్తారంటే ఆ తర్వాత రాజుగారి తర్వాత ఎవరు పెద్ద పోస్ట్ అయితే వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ ఒకళ్ళు ఇక్కడ, ఆ తర్వాత ఇంకొకళ్ళని అడగల, మరలా అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు. అంటే నీ తర్వాత నీ రాజ్యంలో నీ తర్వాత పోస్ట్ మా పిల్లలిద్దరికి కావాలి అని అడిగింది ఆవిడ. మరి ఆవిడ అడిగింది చిన్నదేమీ కాదు, మామూలు విషయం కాదు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ? మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. అసలు నువ్వేం అడుగుతున్నావో నీకు తెలుసా అని అడుగుతున్నాడు ఆయన. ఏం అడుగుతున్నావో తెలియకుండా అడిగింది ఆవిడ కాదు, తెలిసే అడిగింది. కానీ అది ఎంత పెద్దదో అంటే తెలియకని కాదు, ఆవిడకి ఆశ ఉంది, నా పిల్లలు అలా ఉండాలి అని. ఆశ ఉండడం తప్ప, గొప్పగా ఉండాలనుకోవడం తప్పేం కాదు. గొప్పగా ఉండాలనుకోవడం తప్పేం కాదు. మనందరికీ లేదా అలా ఉండాలని? గొప్పగా ఉండాలి అందరికంటే అనే ఉందా లేదా? మనందరికి కూడా అందరికీ ఉంది, అదేమి తప్పు కాదు. మరి ఆవిడ ఆ మాట అనగానే నువ్వు అడిగేది ఏంటో నీకు తెలుసా, మీరేం అడుగుతున్నారో మీకు తెలుసా అంటున్నాడు యేసు ప్రభు. మరి ఎందుకు ఆ మాట అన్నాడు ఆయన? ఎందుకు ఆ మాట అన్నాడంటే అదంత ఈజీగా వచ్చేది మాత్రం కాదు, అంత పెద్దది ఈజీగా రాదు. మళ్ళీ అదేమన్నా రికమెండేషన్తో వస్తుందా? మరి వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు కదా, అమ్మ నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్తే వింటారు యేసు ప్రభు. మేము చెప్తే మళ్ళీ పక్కన శిష్యులందరూ ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ ఏమైనా అంటారేమో, మరి మీ ఇద్దరేనంటారా, మేము లేమా, ఏంటి అడగడానికి వచ్చారు అంటారని, నువ్వు వస్తే ఏమనరమ్మా, నువ్వు రామా అని అడిగారేమో. మరి వచ్చింది ఆవిడ, వచ్చి రికమెండేషన్ చేస్తుంది, ప్రభువా చెరొక పక్కన కూర్చోవాలి నీ రాజ్యంలో అని అడుగుతున్నప్పుడు మరి రికమెండేషన్లు అవుతాయి అక్కడ? ఎక్కడంటే అన్యాయమైన ప్రపంచం ఇది, కాబట్టి ఇక్కడ రికమెండేషన్లు ఉంటాయి. అర్హత లేకపోయినా రికమెండేషన్లు ఉంటాయి. కానీ అక్కడ అన్యాయం ఉండదు, న్యాయమే, నీతి న్యాయాలే ఉంటుంది అక్కడ. కాబట్టి అక్కడ ఏమి రికమెండేషన్లు ఉండవు. రికమెండేషన్ లేకపోతే ఎలా వెళ్ళాలి? అర్హత సంపాదించుకొని వెళ్ళాలి. అది సంపాదించుకొని రావాలే కానీ ఇలా రికమెండేషన్తో నువ్వు ఇప్పుడు అడిగేస్తే అయిపోయేది కాదు. అది అక్కడ యేసు ప్రభు చెప్తున్న సమాధానం. మరి గొప్పగా ఉండాలనుకోవడం తప్పు కాదు, కానీ ఖచ్చితంగా దానికి ఒక వెల చెల్లించాలి. వెల చెల్లించకుండా రాదది.
అది చెప్తా ఉన్నాడు యేసుప్రభు. అందుకే మీరు ఏం అడుగుచున్నారో మీకు తెలియదు అని చెప్పి, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగాడు వారిని. నేను త్రాగబోయే గిన్నెలోనిది త్రాగగలరా? మరి మనం మార్కు సువార్తలు చూస్తే అక్కడ ఈ మాటతో పాటు ఇంకొక మాట ఉంది. ఇక్కడ నేను త్రాగబోయే గిన్నెలోనిది త్రాగగలరా అన్నాడు, అక్కడేమో ఈ మాటతో పాటు మరి నేను పొందే బాప్తిస్మం మీరు పొందగలరా అని రెండు అడిగాడు అక్కడ. అంటే ఒక మహిమ, ఒక గొప్పతనం కావాలి అనుకునే ముందు, మహిమ కోసం వెళ్ళే ముందు మరి తిరస్కారము, అవమానము, శ్రమలు, మరణము ఇవన్నీ ఉన్నాయి ముందు. ఇవన్నీ దాటి వెళ్ళిన తర్వాతే మహిమ. ఇవన్నీ లేకుండా మహిమ కావాలి అనుకుంటే రాదు, ఖచ్చితంగా రాదు. మరి ఇక్కడ వీళ్ళు మహిమ అయితే అడుగుతున్నారు కానీ, అందుకే ఇవన్నీ మీరు నేను త్రాగే గిన్నెలోనిది త్రాగగలరా అని అడుగుతున్నాడు యేసుప్రభు. మీరు వీళ్ళు త్రాగగలము అన్నారు, నువ్వు పొందే బాప్తిస్మం కూడా మేము పొందగలము అన్నారు. మరి అది ఎలాంటిది అనేది మరి వారికి అర్థమై చెప్పారో మరి అర్థం కాక చెప్పారో కానీ, మరి యేసుప్రభు ఆ మాట అనగానే మేము ఆ బాప్తిస్మం పొందుతాము, నువ్వు త్రాగే గిన్నెలోనిది కూడా మేము త్రాగుతాము అన్నారు. అనగానే యేసుప్రభు కూడా అది మీ వల్ల కాదు అని అనలేదు, కానీ మీరు త్రాగగలరు, త్రాగుతారు. కానీ ఈ స్థానం ఇవ్వడం మాత్రం నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే, తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడిందో అది వారికే, కానీ ముందుగా నేను వచ్చి సెలెక్ట్ చేసుకొని మీకు ఇస్తాను అనడానికి లేదు. ఎవరికి సిద్ధపరచబడినో వారికే అంటే ఎవరి కోసమో సిద్ధపరిచి ఉంచాడు ఆయన. ఎవరికి సిద్ధపరచబడినో అది వారికే అన్నాడు కదా. అంటే ఎవరికో సిద్ధపరచబడిందా లేదా? ఎవరికి సిద్ధపరచబడింది? దేవుడు ఎవరికో అంటే ముందుగానే ఆయన ప్లాన్ చేసుకున్నాడు, వీళ్ళకి అని తండ్రి కాదు. ఇప్పుడు క్లాస్లో ఇప్పుడు పిల్లలందరూ ఉన్నారు, అందరు గేమ్ ఆడడానికి రెడీ అయ్యారు, 10 మంది రెడీ అయ్యారు అనుకోండి. గెలిచిన వాళ్ళకి ప్రైజ్, పెన్ ఇస్తాం గెలిచిన వాళ్ళకి అన్నారనుకోండి. ఇది ఎవరికి సిద్ధపరచబడింది? గెలిచిన వాళ్ళకి, అంతే. ఇది వీళ్ళలో ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఇది సిద్ధపరచబడింది. అంటే ఫస్ట్ ప్రైజ్ ఎవరు తెచ్చుకుంటే వాళ్ళకే, అంతేగాని దీనికోసమని ప్రత్యేకంగా ఆ అమ్మాయికే ఈ అమ్మాయికే అనేది సిద్ధపరచలేదు. దేవుడు కూడా అంతే, ఎవరికి ఆ ప్లేస్ సిద్ధపరిచాడు అంటే ఎవరైతే గెలిచి వస్తారో వారి కోసం సిద్ధపరిచాడు తండ్రి. కనుక అది వారికే వస్తుంది, కానీ ఇలా రికమెండేషన్తో రాదు అని చెప్పాడు. మరి నేను త్రాగబోయే గిన్నెలోనిది త్రాగగలరా, నేను పొందే బాప్తిస్మం పొందగలరా అంటే ఏంటా బాప్తిస్మము? బాప్తిస్మం ద్వారా ఏం చేస్తున్నాం మనం? పాపాన్ని చంపేస్తున్నాం. మనలో ఉన్న పాపాన్ని చంపేయాలి. పూర్తిగా పాపాన్ని ఎవరైతే జయించగలరో, మనలో ఉన్న చెడుని ఎవరైతే అధిగమించగలరో వారికే. ఎవరైతే అలాంటి శ్రమలు, దానికోసం ఎన్ని శ్రమలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలరో, ఎన్ని అవమానాలు వచ్చినా స్థిరంగా ఎవరైతే నిలబడగలరో వారికే అది అని యేసుప్రభు ఆ మాట చెప్పాడు. ఎవరైతే పాపాన్ని జయిస్తారో, ఎవరైతే గెలుచుకొని వస్తారో ఆ వెల చెల్లించాలి. ఆ ప్రయాస అనేది ఖచ్చితంగా ఉందది. అది దాటిన తరువాతే మహిమ. మరి యేసుప్రభు కూడా ప్రయాసపడ్డాడు కదా. మరి యేసుప్రభు శిలువ మరణము పొందిన తరువాతే మహిమలోనికి. మహిమ ఎప్పుడొచ్చింది? మరణము తర్వాతే మహిమ. మరణం లేకుండా మహిమ కావాలి అంటే రాదు, ఖచ్చితంగా రాదు. కనుక ఎవరైతే ఆ విధంగా పాపం విషయంలో మరణిస్తారో వారికే ఆ ప్లేస్ దొరుకుతుంది, కానీ రికమెండేషన్తో రాదు అని చెప్తా ఉన్నాడు యేసుప్రభు ఇక్కడ. అందుకే నేను పొందే బాప్తిస్మం పొందగలరా, నేను త్రాగే గిన్నెలోనిది త్రాగగలరా అంటే త్రాగగలము అన్నారు. ఎప్పుడైతే యేసుప్రభు మీరు దాన్ని త్రాగగలరు, కానీ మరి అది ఎడమ వైపున కుడివైపున కూర్చుండినిచ్చుట నా వశంలో లేదు, అది తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకును అని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. మరి ఈ మాట ఎప్పుడైతే యేసుప్రభు అది కాదు అన్నాడో వెంటనే వాళ్ళు యేసుప్రభు అవునని చెప్తే ఏం చేసేవాళ్ళు? వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు కదా. ఇక మరి లేదు, ఇంకా ఛాన్స్ మాట్లాడడానికి లేదు. ఆయన అవునని చెప్తే, ఆయన కాదనగానే వీళ్ళందరూ వచ్చేసారు. ఏంటి మీకేనా, మీ ఇద్దరేనా, మేము వద్దా, మేము మాత్రం ఉండట్లేదా, అందరం కలిసే కదా యేసుప్రభుతో ఉంటున్నాం, ఏంటి మీ ఇద్దరు ఇల్లు అడుగుతున్నారేంటి అని అప్పుడు వచ్చారు.
వీళ్ళు 10 మంది వచ్చంట కోప్పడ్డారంట వీళ్ళిద్దరి మీద. కోప్పడగానే వీళ్ళందరూ కూడా ఎందుకు కోప్పడ్డారు? వీళ్ళకి కూడా ఆ ప్లేస్ కావాలి కదా, అందరికీ ఆ ప్లేస్ కావాలి. అందుకే అందరు ఆ ప్లేస్ కోసమే నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఎందుకు కావాలి? అదంతా గొప్పగా ఉండాలి, అందరిలో గొప్పగా ఉండాలి, అందరి ఆలోచన అదే. అందుకే వారు ఎప్పుడైతే అలా కోప్పడ్డారో యేసు ప్రభు వాళ్ళందరిని పిలిచి ఒక మాట చెప్తా ఉన్నాడు వారికి. అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మరి అధికారులు గొప్పవారిగా ఉంటారు ఇక్కడ. మరి లోకంలో అంతే కదా, ఎవరికైతే మంచి అధికారం ఉందో వారు గొప్పవారు. అది ఎక్కడ? ఈ రాజ్యంలో, భూలోక రాజ్యంలో. కానీ వీళ్ళు అడుగుతుంది ఎక్కడ? అక్కడ ఆయన రాజ్యంలో కావాలని అడుగుతున్నారు. ఆయన రాజ్యంలో ఇలా ఉండదు. అధికారం కలిగిన వారు గొప్పవారిగా ఉండరు ఆయన రాజ్యంలో. కనుక మీకు అక్కడ గొప్ప ప్లేస్ కావాలి అనుకుంటే ఏం చేయాలంట? మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అందరికన్నా ఎవరైతే లీస్ట్గా తగ్గించుకొని, అంటే నేనేమి లేదు, నాకేం లేదు, ఇక నా వల్ల ఏం కాదు అనుకునేది. మాటలు ఇలా అంటాం పైకి, కానీ లోపల ఉండదు ఈ మనసు చాలాసార్లు. ప్రభువా మేము ఏం కాదు, మేము మట్టి వాళ్ళం అయ్యా, మా ప్రార్థనే ఉంది, మేము మట్టి వాళ్ళం, మాకేం చేత కాదు, పనికిరాని వాళ్ళం. ప్రార్థన చేసేప్పుడు కూడా అంటుంటాం కదా, మేము పనికిరాని వాళ్ళం. నిజంగా పనికిరాని వాళ్ళం అనే మనసు ఉందా మనలో? మాటలే వస్తున్నాయి ఇలాగ, పనికిరాని వాళ్ళం అని, మా వల్ల ఏం కాదు అని. పనికిరాని వాళ్ళం అనగానే ఎవరన్నా ఏమని అనగానే ఏమంటాం? నువ్వేంటి నన్ను అనేది కదా, వెంటనే వస్తుంది. ఎందుకు అప్పుడు అనుకుంటున్నామా పనికిరాని వాళ్ళమని? లోపల లేదు అది. ఆయన దేన్ని చూస్తూ ఉన్నాడు? లోపలిది కనపడుతుంది కదా, మనుషులకు కనపడట్లేదు కానీ దేవుడికి లోపలిది కనపడుతుంది. ఆయన లోపలి దాన్ని చూస్తూ ఉన్నాడు. లోపల ఎవరైతే ఆ తగ్గించుకునే మనసు ఉంటుందో, హృదయంలో ఎవరైతే నిజంగా అసలు నాదేమి లేదు, నా వల్ల ఏది కాదు, సమస్తం దేవుడిచ్చిందే అనే మనసు లోపల ఎవరైతే ఉంటుందో వాళ్ళు తగ్గించుకోవడం అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ చాలాసార్లు తగ్గించుకోవడం అంటే ఏంటి? ఏయో కొన్ని పనులు చేస్తేనే ఇదే తగ్గించుకోవడం అనే ఒక ఆలోచన మనకి కదా. తగ్గించుకోవడం అనగానే ఏమంటాం? కొన్ని పనులు తగ్గించుకోవడం అనగానే కొన్ని పనులు గుర్తొస్తాయి మన మనసులోకి. ఇవి చేస్తేనే తగ్గించుకున్నట్టు, లేకపోతే కాదు అని. కాదు, తగ్గించుకోవడం అంటే ఏంటి? ఎప్పుడు అసలు ఎదుటి వారి మేలే కోరుకునే మనసు, ఇక అంతకన్నా ఇంకేంటి లేదు. వాళ్ళ మేలే కోరుకుంటా ఉన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఎప్పుడు మేలే కోరుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏ రకంగా అయినా వాళ్ళకి హెల్ప్ చేస్తాము. వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం మనం ఏ పనైనా చేస్తాం, అంతే కదా. ఇంకా తగ్గించుకోవడం అంటే ఇంకేముంటుంది అసలు? ఇంకా దేనికి తగ్గించుకోవాలి? ఇంకా తగ్గించుకునేది ఎప్పుడు? అందుకే ఎదుటివారు ఎప్పుడు నీకన్నా యోగ్యులుగా ఎంచుకోమన్నాడు కదా దేవుడు. ఎందుకు ఎంచుకోవాలి? ఎదుటివారు ఎప్పుడు యోగ్యులుగా అసలు ఎలా ఎంచుకుంటాం? వాళ్ళు చేస్తున్న పనులన్నీ చెడ్డ పనులు అన్నీ, అసలు పనులు చూస్తే ఏవి మంచిగా లేవు, మనకన్నా అన్నీ తక్కువగానే కనబడుతున్నాయి. మరి వాళ్ళని యోగ్యులుగా ఎంచుకోగలమా మనం? యోగ్యులను అనగలమా? అనలేం కదా. కానీ మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఎదుటివారు ఎప్పుడు నీకన్నా యోగ్యులుగా ఎంచుకో అంటే ఎలా ఎంచుకుంటాం? మరి ఎలా ఎంచుకుంటాం? మనం ఏం చూస్తున్నామంటే వారు చేసే పనులను బట్టి యోగ్యులుగా ఎంచుతున్నాం మనం. దేవుడు మన పనులను బట్టి మనల్ని యోగ్యులుగా ఎంచలేదు. ఈరోజు మన పనులను బట్టే దేవుడు యోగ్యులుగా ఎంచితే ఒక్కరం కూడా ఉండం ఇక్కడ. మరి మన పనులను బట్టి మనల్ని యోగ్యులుగా ఎంచలేదు, ఆయన కృపను బట్టే మనల్ని యోగ్యులుగా ఎంచాడు. కనుక ఈరోజు మనం కూడా ఎదుటివారిని యోగ్యులుగా ఎంచుకోవాలి అంటే ఎలా ఎంచుకుంటాం? అసలు వారు దేవుని పిల్లలు కదా, దేవుని పిల్లలు, వారిని దేవుడు అంగీకరించాడు, దేవుడు క్షమించాడు, దేవుడు కోరుకున్నాడు, దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు నేనెవరిని తక్కువ చేయడానికి? వాళ్ళు ఏ పని చేసినా దేవుడు అంగీకరించాడు కదా, ఏ పని చేసినా దేవుడు క్షమిస్తున్నాడు కదా. నేను క్షమించకపోవడం ఏంటి?
దేవుని దృష్టిలో ఎవరు? దేవుని రూపం ఇచ్చాడు వాళ్ళకి, దేవుడు తన పోలికగా చేశాడు వాళ్ళని. ఈ దృష్టితో మనం ఎప్పుడైతే ఎదుటి వారిని చూస్తామో అప్పుడు ఎంచుకోగలం యోగ్యులుగా. అవతల వాళ్ళు ఏ పని చేసినా, ఎలా ప్రవర్తించినా కూడా మనం ఏం చూడాలంటే వారు దేవుని పోలిక, దేవుడు చేసుకున్నాడు, ఆయన కావాలని చేసుకున్నాడు, ఆయన పర్పస్తో చేసుకున్నాడు, దేవునికి ఉపయోగపడే పాత్ర వాళ్ళు, అంతే. అది ఎలాగనేది మనకు తెలియదు. దేవుడు తన ఉపయోగం కోసం వారిని చేసుకున్నాడు. మరి అలా చేసుకున్న వ్యక్తి గొప్పవాడే కాదా? అవునా కాదా? గొప్పవాడే కదా. ఆ దృష్టితో మనం చూడగలిగితే ఎదుటివారిని మనం ఎప్పుడు హెచ్చించుకోం వారి మీద. అలా ఇక్కడ ఎవరైతే గొప్పవాడిగా ఉండాలి, ఆయన రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలి అంటే ఆయన రాజ్యానికి తగినట్లుగానే మనం నడుచుకోవాలి. ఇక్కడ రాజ్యానికి తగినట్లుగా నడుచుకుంటూ అక్కడ గొప్పవారిగా ఉండాలంటే అవ్వదు. అక్కడ కదా మనం గొప్పవారిగా కోరుకుంటుంది. ఆయన మహిమలో కదా గొప్ప స్థానం కావాలనుకుంటున్నాం. కనుక అక్కడ గొప్ప స్థానం కావాలంటే ఇక్కడ వెల చెల్లించాలి. ఏం వెల చెల్లించాలి? ఏం వెల చెల్లించాలి? యోగ్యులుగా, అందరినీ యోగ్యులుగా ఎంచగలిగే మనస్సు మనం తెచ్చుకోవాలి. ఆ విధంగా దానికోసం అదంత ఈజీగా ఏం రాదు. ఎందుకంటే ఎదుటివారి పనులు చూస్తూ ఉంటే, వారు నచ్చనివి చేస్తూ ఉంటే వాళ్ళు యోగ్యులు అనుకొని వాళ్ళ మేలు కోరుకొని వాళ్ళని ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థన చేసే మనసు వస్తుందా? రాదు. అది తెచ్చుకోవడానికే శ్రమ పడాలి. దానికే వెల చెల్లించడం అంటే ఏంటి? ఇంత వెల చెల్లించాలి. మనం చెల్లించాలంటే కష్టపడాలి. ఆ కష్టం ఏంటి అంటే ఏదో శరీరంతో పడే కష్టం కాదు, కానీ మన మనస్సుని దేవుని మాటకి తగినట్లుగా మలచడమే ఆ శ్రమ. ఆ విధంగా మనం అలా చేసినప్పుడు పాపం ఉంటుందా? ఇంకా అసలు పాపం ఉంటుందా? చెడు ఉంటుందా మనలో? అసలు చెడే ఉండదు. ఆ విధంగా ఎవరైతే ఆ పాపాన్ని జయిస్తారో, మరి కీడు చేత జయింపబడక మేలు చేత కీడుని జయించమన్నాడు కదా. ఎదుటివారు కీడు చేశారు, మరలా మనం కూడా కీడు చేసామనుకోండి, ఓడిపోయినట్లే. ఓడిపోయాం, గెలవలేదు. ఎదుటివారు కీడు చేసినప్పుడు మరలా మనం ఎదుటి వారికి మేలు చేసామనుకోండి, అప్పుడు గెలిచాం. నువ్వు గెలిచావంటాడు దేవుడు అప్పుడు. కనుక అలా చేయగలుగుతామా అంటే చేయగలగడానికి మన మనస్సునే సరి చేయాలి ముందు. మనస్సు ఇది సరి అయిపోతే, మనసు ఒప్పుకుందనుకోండి ఈ శరీరం ఏ పనైనా చేసేస్తుంది. మనసు ఒప్పుకోకపోతే శరీరం ఒక్క అడుగు కూడా వేయదు, కదలదు అసలు. మనస్సు కనుక ఇష్టపడితే ఏ పనైనా చేసేస్తుంది. కనుక మనస్సునే మనం దేవుని మాటకు అనుకూలంగా మలచగలిగితే ఆ మలచడమే దేవునికి మనం చెల్లించే వెల. కనుక ఆయనకు అనుకూలంగా మన మనస్సును మలచి, మరి ఆయనకు అనుకూలంగా ఆయన రాజ్యంలో గొప్పవారిగా ఉండేలాగున మనం తయారు కాగలిగితే ఆ ప్లేస్ మనదే. ఆ రోజు వాళ్ళిద్దరికి చెప్పారు కదా, ఈరోజు మనకు కూడా చెప్తా ఉన్నాడు దేవుడు. ఎవరు గెలిచి వస్తారో వాళ్ళే కాదు, మనం గెలిస్తే మనకు కూడా ఉంది ఆ ప్లేస్. ఇంకా ఖాళీగానే ఉంది అది. ఇంకెవరు వెళ్ళలేదు ఆ ప్లేస్లోకి, ఖాళీగా ఉంది, వెయిట్ చేస్తుంది ఆ ప్లేస్ ఎవరికే అని. కనుక ఎవరైతే ఆ విధంగా గెలుస్తారో, గెలిచి జయించి వెల చెల్లించి దాన్ని సంపాదించుకోవాలి. కనుక మనం చెల్లించాల్సిన వెల ఏంటి అంటే తగ్గించుకునే మనస్సు. తగ్గించుకోవడం అంటే ఏదో ఈ పనులు చేస్తేనే, ఊడ్చే పనో ఈ పని చేస్తే తగ్గించుకోవడం అది కాదు. ఆ పని చేస్తేనే తగ్గించుకోవడం అని కాదు. తగ్గే మనస్సు కావాలి. తగ్గే మనస్సు కావాలంటే ఎదుటివారి మేలే కోరుకోగలిగే మనస్సు మనలోకి రావాలి. అది మనం తెచ్చుకున్నప్పుడు గెలిచినట్లు. అందుకే ఇప్పుడు యేసు ప్రభు మంచి సమరయుడు ఉపమానం చెప్పాడు కదా ఒకసారి. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తూ దొంగల చేతిలో చిక్కి దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు, కొన ఊపిరితో ఉన్నాడు. కొన ఊపిరితో ఉన్నప్పుడు మరి అక్కడ పక్కనే యాజకుడు వెళ్ళాడు. చూస్తూ వెళ్ళిపోయాడు యాజకుడు. యాజకుడు అంటే ఎవరు? పాస్టర్ గారు అన్నమాట. పాస్టర్ గారు చూశారు. చూసి పక్క నుంచి చూసుకుంటూ వెళ్ళిపోయారంట. నాకు టైం అయిపోతుంది, చర్చికి 9 గంటలకల్లా తీసేయాలి, 9 గంటల ప్రేయర్ స్టార్ట్ చేసేయాలి, ఇప్పుడు ఈయన చూస్తూ ఉంటే నాకు టైం అయిపోద్ది అనుకొని ఆయన వెళ్ళిపోయారు. ఈలోపు పక్కన తర్వాత లేవీయుడు వచ్చాడంట. లేవీయుడు ఎవరు?
లేవీలన్నా సరే పరిచర్య చేస్తున్నారు అనుకుంటాం కదా, సరే పరిచర్య చేసేవాళ్ళు వాళ్ళు వచ్చారు. వాళ్ళు రాగానే లేవీయుడు అని చూసాడా, మరి పట్టించుకున్నాడా? పట్టించుకోకుండా ఆయన కూడా చూసి పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరిని చూసుకుంటే అక్కడ మందిరంలో పని ఆగిపోద్ది, ఇప్పుడు అవన్నీ చేసుకోవాలి కాబట్టి ఈ పని నాది కాదన్నట్లుగా వెళ్ళిపోయాడు. మరి సమరయుడు వచ్చాడంట. సమరయుడు అంటే అందరి దృష్టిలో ఎలా ఉన్నాడు? ఏంటి, తక్కువ వాడు, మనుషుల దృష్టిలో తక్కువ వాడిగానే ఉన్నాడు. కానీ వెళ్ళి ఎప్పుడైతే ఆ వ్యక్తికి హెల్ప్ చేశాడో, తీసుకుని వెళ్ళి పూటకూళ్ళ వాని ఇంటిలో చేర్చి కావలసిన డబ్బులు ఇచ్చి, మరలా ఇంకా ఎక్స్ట్రా నువ్వేమైనా ఖర్చు చేస్తే నేను మరలా తిరిగి వచ్చినప్పుడు ఇస్తాను అన్నాడు. అంటే ఈ వ్యక్తి ఏమన్నా పేదవాడా వచ్చిన వ్యక్తి? ఈ సమరయుడు పేదవాడైతే అతనికి కావాల్సిన, ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళామనుకోండి ఎంత అవుద్ది? కొన ఊపిరితో ఉన్న వ్యక్తి, మరలా అన్ని గాయాలు కొట్టారు, గాయాలు తగిలిని, కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళామనుకోండి ఎంత అడుగుతారు? హాస్పిటల్లో ఎంత అడుగుతారు? ముందు డబ్బులు పెట్టాలి అక్కడ కదా. మరి పెట్టాడు అతను, ముందు ఎంత పెట్టాలో అంత పెట్టేశాడు. మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, మరలా ఇంకా దీనికన్నా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా అయితే నేను వెళ్ళి మరలా వచ్చినప్పుడు ఇస్తాను. మరి అంత ఇస్తున్నాడంటే ఇతను పేదవాడా? కాదు కదా, ధనవంతుడే. మరి అంత ధనవంతుడైన వ్యక్తికి ఈ వ్యక్తితో పని ఏంటి? ఆయన పని ఆయన చూసుకోవచ్చు కదా. ఈ రోడ్డు మీద పడిపోయిన వ్యక్తి సంగతి ఎందుకు ఆయనకి కదా. అది ఎదుటి వాని యొక్క మేలు కోరుకోగలిగే మనస్సు. ఆ వ్యక్తి గురించి మరి దేవుడు అసలు రాయించేశాడు కదా, మనందరికీ తెలియాలి అని. ఏంటి ఇప్పుడు అతనిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, అది తగ్గింపు మనస్సు. నాకెందుకులే అనుకోకుండా ఎదుటివారి క్షేమాన్ని కోరుకొని మనం చేయగలిగిన సహాయం చేయడమే ఆ తగ్గింపు. ఇప్పుడు ఇంకా బాగా, ఇప్పుడు ఆ వ్యక్తే నేను ధనవంతుడిని కదా నాకేమి అని అనుకుంటే, నాకెందుకు, నేను ధనవంతుడి, నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి, నాకు ఆ వ్యక్తితో పని లేదు అనుకున్నాడు అనుకోండి, తగ్గించుకున్నట్లు. అది కాదు, అన్నీ ఉన్నాయి కానీ ఆ ఎదుటివారిని మేలు కోరుకోగలిగే మనస్సు, వారి క్షేమాన్ని కోరుకునే మనస్సు, దానికోసం ప్రయాసపడే మనస్సు అతనిలో ఉంది. అది తగ్గించుకోవడం మనస్సు. తగ్గింపు మనస్సు అంటే అది. అంతేగాని ఏయో కొన్ని పనులు చేస్తేనే తగ్గింపు అని కాదు. కనుక ఎప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే, ఎదుటి వారి మేలు, వారి క్షేమము కోరుకొనే ప్రతి పని చేయగలిగేలాగా మన మనస్సు ఉంటే దేవుని దగ్గర మనకు ఫస్ట్ ప్లేసు. ఇక్కడ మనం పోటీ పెట్టామనుకోండి ఒక్కరికి వచ్చింది ఫస్ట్. కానీ దేవుడి దగ్గర ఇలా ఎంతమంది చేస్తే అంతమందికి ఫస్టే వస్తుంది కదా. మరి వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళకే వచ్చిద్దిలే అనుకుంటే మనం అసలు చేస్తామా? పోటీలో పాల్గొనేవాడు నాకన్నా బాగా వెళ్ళేవా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా నాకేం వచ్చిద్దిలే అనుకుంటే అసలు వస్తుంది? అసలు ఇతనికి అసలు రాదు, అసలు అడుగులు పడవు పరిగెత్తడానికి కూడా. ఎవరి కాళ్ళు ఏమనుకుంటారంటే నాకే ఫస్ట్ అనుకున్న వాళ్ళే పందెంలో పరిగెత్తుతారు. కనుక ఈరోజు మనం కూడా గొప్పగా ఉండాలి అని కోరుకోవడం ఏం తప్పు కాదు. వాళ్ళు కోరుకున్నది ఏం తప్పు కాదు. జెబెదయి కుమారులు కోరుకున్నది తప్పేం కాదు. కానీ దాన్ని తీసుకోవాలి అనుకున్న విధానం తప్పు, అంతే కదా. కోరుకోవడం తప్పు కాదు, దాని రికమెండేషన్తో ఇలా తీసుకోవాలి అనుకున్న విధానం తప్పు. కాబట్టి యేసుప్రభు అక్కడ చెప్తా ఉన్నాడు, అలా కాదు, ఇలా తీసుకోవాలి, వెల చెల్లించి తీసుకోవాలి. కనుక పాపాన్ని జయించాలి అంటే ఎప్పుడు కూడా ఎదుటివారి మేలే. ప్రతి విషయంలో మన ముందుకు వచ్చిన ప్రతి సిచ్యువేషన్లో ఎదుటివారి మేలు కోరుకునే మనస్సుతో మనం ఆలోచించగలిగితే ఇక పాపం రాదు, మనలోకి చెడు రాదు ఇంకా. కనుక అలా కోరుకుంటూ ప్రతి పని మనం చేయగలిగితే ఆ ప్లేస్ మన కొరకు కూడా ఖాళీగానే ఉంది ఇంకా. కనుక దేవుడు అంటాడు కదా, విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది, అయిపోలేదు, ఎంతమంది వస్తారు రండి అన్నాడు కదా. అలాగే ఆ ప్లేస్ కూడా ఖాళీగా ఉంది, అటొక ప్లేస్ ఇటొక ప్లేసు. మరి పోటీ ఎవరు నేను గెలిచి వెళ్ళాలి అని ఎవరు పోటీ పడితే వారికే. పోటీ ఎలా పడాలి అంటే, ఎలా పడాలి పోటీ? అది జయించాలి. ఎలా జయించాలంటే ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఎదుటివారి మేలు కోరుకునే మనస్సు. ప్రతి విషయంలో మనం ఆలోచించే ప్రతి ఆలోచనలో, చేసే ప్రతి పనిలో ఎదుటివారి క్షేమము, వారి మేలు కోరుకుంటూ ప్రతి పని చేయగలిగితే
గెలిచినట్టే మనం. కనుక ప్రభు ఆ ప్లేసు మాకు కూడా కావాలని ఉంది. ఆ రోజు వాళ్ళిద్దరు అడిగారు కావాలని, 10 మంది శిష్యులు కూడా వచ్చేసారు మాకు కూడా కావాలని. ఈరోజు మేము అందరం కూడా వస్తున్నాం, ప్రభు కావాలి, మాకు కూడా కావాలని. ప్రభు దాన్ని గెలుచుకోగలిగే శక్తి మాకు ఇవ్వు ప్రభు అని అడుగుదాం దేవుణ్ణి. ప్రార్థన చేద్దాం.